తిరుపతి లడ్డు అడల్టరేషన్ అని సుప్రీంకోర్టు నియమించిన సిట్టు చెప్పింది. అర్నాబ్ గోస్వామి గారు కూడా ఆయన కంఠంతో మొత్తుకున్నారు. దాన్ని 100 కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. దాని గురించి వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని మన శాసన మండలిలోకి వచ్చేశారు వైఎస్ఆర్సీపీ లీడర్స్. కాళ్ళకి చెప్పులు, వెంకటేశ్వర స్వామి ఫోటో చేతిలో. మళ్ళా మేము చెప్పులు వేసుకు రాలేదు అని ఒక అబద్ధం. అబద్ధాల మాటలతో, అబద్ధాల మూటలతో ఏం రాజకీయం చేస్తారండి మీరు? ప్రభుత్వాన్ని నడవనివ్వరా? ప్రజలకి అభివృద్ధి అందనివ్వరా? వచ్చే పరిశ్రమలను పాడు చేస్తున్నారు. మేము అధికారంలోకి వస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిని నిరోధిస్తాం, పరిశ్రమల్ని నిరోధిస్తాం అని వచ్చే వాళ్ళని భయపెట్టి మీరు చేయటం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటమే. మీ వల్ల కానే కాదు. చేతనైతే 11ని పెంచుకుందుకు ప్రయత్నించండి, లేదా 11 1 అవ్వచ్చు, 0 అవ్వచ్చు. ఇది భావి తరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 29లో ఇవ్వబోయే తీర్పు అవుతుంది.